ఆమె శరీరంలో ఓ బుల్లెట్ ఉందన్న విషయమే ఆమెకు తెలవదు. అంతేకాదు 20 ఏండ్ల నుంచి ఆ బుల్లెట్ ఆమె శరీరంలోనే ఉన్నా ఆమెకు ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు. కానీ అనుకోకుండా ఒకరోజు ఒక కురుపయింది. ఆ కురుపు పగిలిపోయి ఆ బుల్లెట్ అందులో నుంచి బయటకొచ్చింది. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 32 ఏళ్ల మహిళకి రీసెంట్‌గా తొడ భాగంలో ఒక కురుపయింది. చూస్తుండగానే అది పెద్దదైపోయి పగిలిపోయింది. అందులో నుంచి ఒక బుల్లెట్ రాలి కింద పడ్డది. 20 ఏండ్ల కిందట అంటే ఈమె 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు హర్యానా రాష్ట్రం మనేసర్‌లోని కోట కండేవాలా అనే ఒక విలేజ్‌లో ఈమె ఉండేది. అక్కడే చదువుకునేది. ఈమె 12 ఏళ్ల వయసులో అంటే 6వ తరగతి చదువుకున్నప్పుడు ఒక పదునైన వస్తువు వచ్చి ఈమె తొడ భాగంలో గుచ్చుకుందంట. ఆ టైంలో అదేందో ఆమెకు అర్థం కాలేదు. అప్పటికప్పుడు రక్తం గారిన ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ గాయం మానిపోయింది. కానీ లోపల ఏదో వస్తువు మిగిలిపోయింది అన్న విషయం ఆమె అబ్జర్వ్ చేయలేదు. కుటుంబ సభ్యులు కూడా అబ్జర్వ్ చేయలేదు. దానివల్ల ఈ 20 ఏండ్ల నుంచి ఆమెకు ఎట్లాంటి నొప్పి గాని, ఎట్లాంటి వాపు గాని, ఎట్లాంటి సమస్యలు గాని రాలేదు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లో ఉంటున్న ఆమెకి అనుకోకుండా ఒక కురుపై అది పగిలిపోయి ఈ బుల్లెట్ బయటకొచ్చింది. ఈమె చదువుకున్న ఈ కోట కండేవాలా అనే గ్రామము ఒక సైనిక శిబిరానికి దగ్గరగా ఉండేదట. అక్కడి నుంచే బుల్లెట్ దూసుకొచ్చి ఈమెకు తగిలుండొచ్చు అని చెప్పి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.